పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతోంది. ముడి చమురు సరఫరాలో అంతరాయంతో సిమెంట్, స్టీల్ ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రో ఉత్పత్తుల భారంతో సిమెంట్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో గృహ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలర్స్, స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, శానిటరీ వేర్, టైల్స్ లాంటి వస్తువుల ధరలు 20 నుంచి 50% వరకు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తలెత్తింది. ప్రపంచ అవసరాలు 20% ఆయిల్ హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతోంది. ప్రస్తుతం నౌకలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో వాణిజ్య పరిశ్రమల సిలిండర్లపై అత్యధిక ప్రభావం పడింది. మరోవైపు సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించే పెట్రో ఉత్పత్తుల భారం కూడా పెరిగింది. దీంతో 50 కేజీల సిమెంట్ బస్తాపై 80 రూపాయలు పెరిగింది. ఫ్యూయల్ తో పాటు ప్యాకింగ్ ధరపై ప్రభావం పడడంతో ధరలు పెరిగాయి. పాలిమర్ కొరత వల్ల బ్యాగుల ఉత్పత్తిపై కూడా భారం పెరుగుతోందంటున్నారు కంపెనీలు. ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఖర్చు 5 నుంచి 10% వరకు ఉంటుంది. ఈ ధర పెరిగితే ఇంటి ఖర్చుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే మేస్త్రీలు, కూలీలు ధరలు పెంచారు. ముడి సరుకు ధరలు పెరగడంతో సిమెంట్, స్టీల్ ధరలు కూడా హైక్ అయ్యాయి. టన్ను స్టీల్ కు 20,000కు పైగా పెరిగినట్లు చెబుతున్నారు బిల్డర్లు. సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు భారీగా పెరిగాయంటున్నారు నారెడ్కో ప్రతినిధులు. కన్స్ట్రక్షన్ కాస్ట్, లేబర్ కాస్ట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 20-25% పెరుగుతుంది. 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో మటుకు వి ఫోర్సీ అరౌండ్ 20% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అనేది, ఇంక్రిమెంటల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా దీంట్లో కనపడుతుంది. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, స్టీల్ తీసుకున్నా, సిమెంట్ తీసుకున్నా, టైల్స్ తీసుకున్నా, బిల్డింగ్ మెటీరియల్ ఏ తీసుకున్నా కూడా దాని మీద మనకు కనపడేలాగా ఉంది. అండ్ అంటే ఈవెన్ క్యారీ చేసేది దేంట్లో అయినా కూడా. అండ్ మీరు గ్లోబల్గా ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు అది క్లియర్ అయినా కూడా ఈ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఈ మిడిల్ ఈస్ట్ మీద ఉంది. ఇరాన్ కానీ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మిగతా కంట్రీస్, కువైట్ కానీ ఇవన్నీ తీసుకుంటే వాటిల్లో మేజర్ డంప్స్ అన్నీ కూడా తగలబడిపోయి ఉన్నాయి. ముడి చమురు సరఫరాలో అంతరాయం రంగుల పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందంటున్నారు వ్యాపారులు. రంగుల తయారీకి వినియోగించే ముడి సరుకుల్లో ముడి చమురు అత్యంత ముఖ్యమైనదన్నారు. రంగులపై 6 నుంచి 8% ధరల్ని పెంచనున్నారు కంపెనీలు. యుద్ధం ఇలానే కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. వార్ వల్ల రేట్ చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనకు వార్ వల్ల 10 లీటర్స్ ఏషియన్ పెయింట్స్లో 10 లీటర్ మనకు 1500 వస్తుండే ట్యాక్టర్ ఎమల్షన్. ఇప్పుడు ఈ వార్ వల్ల ఇప్పుడు 2 డేస్లో 1600 దాటుతాయి. ఇంకా ఆశీర్వాద్, ప్రిన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. పైప్లలో సిపివిసి, పీవీసీలా, యూపీవీసీలా ఇవన్నిట్లా రేట్లు పెరుగుతున్నాయి. ఫస్ట్ ఇవి అన్నిట్లా డిస్కౌంట్ 57, 63 అట్లా వస్తుండే. ఇప్పుడు ఇవన్నీ డిస్కౌంట్ తగ్గి 38 ఇట్లా వస్తున్నాయి. మార్జిన్లో ఇప్పుడు ఏం అంత లేదు. ఆల్రెడీ మార్కెట్ డల్లే ఉండే, ఇంకా డల్ అయిపోతుంది. रेट अभी पूरा बढ़ रहा है. सब में आशीर्वाद है, प्रिंस है वगैरह, सब में एशियन में भी बढ़ रहा है. पूरा 6 से 8% तक बढ़ रहा है. मार्केट का पूरा हालत ख़राब हो रहा है. अभी क्या करना है, वो भी रेट 100, 200, 300 डब्बा के पीछे बढ़ रहा है. रेट का भी इसलिए पूरा मार्केट पूरा डाउन हो चुका है. अभी क्या है, कुछ भी नहीं हो सकता है. ఇరాన్ యుద్ధ ప్రభావం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. సిమెంట్తో పాటు ఇసుక, ఇటుక ధరలు కూడా పెంచారు. వాహనాలకు డీజిల్, పెట్రోల్ దొరకడం లేదని రవాణా ఛార్జీలు పెరిగి భారం పడుతోందంటున్నారు కస్టమర్స్.